ఈ దినాన దేవుని వాక్యంలోనికి వెళ్దాం. చాలామంది మరి నా సాక్ష్యం చెప్పినప్పుడు కానీ వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన చాలామంది స్త్రీలలో అదే పనిగా వినపడుతున్న ఒక ప్రార్థన అవసరత ఉంటుంది. అమ్మ, నా భర్త రక్షణ గురించి ప్రార్థన చేయండి అని. మీలో అనేక మంది దేవుణ్ణి ఎరిగి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆత్మీయంగా ఎదగాలని ఆశపడుతూ ఉన్న దినాలలో సరి అయిన రక్షణ అనుభవం లేకుండా ఉన్న భర్తలు మరి ప్రోత్సాహం ఇవ్వకపోవడం మాత్రమే కాదు, కానీ మరి మీ ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకంగా ఉండే సందర్భాలు ఎంతోమంది కుటుంబాలలో ఉంటాయి. అయితే నామకార్థ క్రైస్తవత్వం ఉన్న రక్షణ లేకపోయినా రెండు ఇంచుమించుగా ఒకేలాగానే ఉంటాయి. కాబట్టి రక్షణ లేని భర్తలు లేదా ఆత్మీయంగా పరిపక్వత లేని భర్తలు లేదా నామకార్థ క్రైస్తవంలో ఉన్న భర్తలు వలన మన యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకంగా ఉంటాయి. అంతేకాకుండా దేవుడు మనల్ని భర్త యొక్క రక్షణ గురించి మనల్ని జవాబుదారులుగా చేశారు. మనము దేవుణ్ణి ఎరిగాము, రక్షణ పొందాము. ఈ దినాన ఒకవేళ యేసయ్య రాకడ అయితే గనక మనం ఎత్తబడే సంఘంలో ఉంటాం అనే ధైర్యం ఉండొచ్చు. ఒకవేళ ఈ దినాన సడన్గా ఏ ఉపద్రవమో వచ్చి, సునామీ లాంటిది వచ్చి, లేకపోతే మనను వచ్చిన కరోనా లాంటిది వచ్చి చనిపోయే పరిస్థితి ఏర్పడి ఇక్కడ చనిపోతే మనము యేసయ్య చెంతన కళ్ళు తెరుస్తామని మనకు తెలుసు. నిత్యము సంతోషముగా ఆ పరలోక రాజ్యంలో మనం ఉంటామనే ధైర్యం మనకున్నది. అయితే మనల్ని ప్రేమించే మన భర్తలు లేదా మన పిల్లలు రక్షణ లేకుండా ఉంటే, వారు ఇదే పరిస్థితి ఏర్పడితే, అంటే దేవుని రాకడ ఇప్పుడే జరిగినా లేకపోతే ఏదైనా విపత్తు కలిగి మనం చనిపోయినా వారు ఎక్కడికి వెళ్తారు? ఒకవేళ వాళ్ళు గనక దేవుని సన్నిధిలోనికి లేదా పరలోక రాజ్యంలోనికి చేరలేని, అంటే రక్షణ లేకుండా ఉండనట్లయితే దానికి దేవుడు నిన్నే జవాబు అడుగుతారు. ఏంటి, నీ భర్త పరలోక రాజ్యంలోనికి చేరలేదు అని చెప్పి నిన్ను ప్రశ్నించినప్పుడు నీవు సమాధానం ఏం చెప్తావు? మరి మన భర్తల రక్షణ గురించి మనకి దేవుడు బాధ్యతనిచ్చారు అన్న విషయాన్ని నేను మీకు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరి భర్తల రక్షణ గురించి ఎలా ప్రార్థన చేయాలి? యాక్చువల్గా రక్షణ అంటే ఏంటి? ఆ రక్షణ ఎలా వస్తుంది? మనం ఎలా పొందుకున్నాము అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనము చూద్దాం ఆ వాక్యం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనము దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని యొక్క కృపచేత మనం రక్షణ పొందాము. కానీ మనము చేసిన నీతి కార్యాలు, మంచి కార్యాలు, చర్చికి వెళ్ళిపోవడం వలన దాని వలన వచ్చేది కాదు. ఇది దేవుని వరము. మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన కృపచేత మనకి రక్షణ కలుగుతుంది. ఇదే మాట మనము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కొన్ని వచనాలలో ఉన్న వాక్య భాగాన్ని కూడా మనం చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, యేసు ప్రభు అని నీ హృదయంలో ముందు విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి, అప్పుడే నీవు రక్షణ పొందుతావు అన్న మాట ఇక్కడ చాలా స్పష్టంగా మన కొరకు దేవుడు వ్రాయించి ఉంచారు. అది ఇంకా విపులంగా చూస్తే
ఏలి అనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనవలెను. మరి ఎవరు బలవంతం చేతను మరి నోటితో ఒప్పించుకుంటే వచ్చేది రక్షణ కాదు. రక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభువారి స్వంత బిడ్డగా నీవు మారాలంటే నీవు హృదయములో పూర్తిగా నమ్మకం కలగాలి. ఇదిగో నీకు పలానా లాభం కలుగుతుంది అని ఎవరైనా చెప్తే నువ్వు నమ్మేసుకుంటే అది నీ హృదయంలో ఉండదు, కాబట్టి నీకు రక్షణ రాదు. నీకు దేవుడు బిడ్డగా నువ్వు మారలేవు. దేవుని బిడ్డగా మారాలి అనంటే నీ స్వతహాగా సంపూర్ణమైన ఇష్టముతో, సంపూర్ణమైన చిత్తముతో నాకు ఈ దేవుడు కావాలి అని హృదయంలో, ఈ దేవుడు గొప్ప దేవుడు, నా పాపముల నిమిత్తం ఈయన నాకు రావాల్సిన శిక్షను నా యేసయ్య పొందారు, ఆ సిలువలో నా పాపములు పరిహరించబడడానికి ఆయన తన పరిశుద్ధ రక్తం కార్చారు, నా ప్లేస్లో ఆయన చనిపోయారు అని నీవు హృదయములో విశ్వసిస్తేనే నీవు రక్షణ పొంది దేవుని బిడ్డవవుతావు. ఇది పైన నోటి మాటలతో జరిగే కార్యము కానే కాదు. హృదయములో విశ్వసించాలి. నీ హృదయములో విశ్వసించినది నోటితో చెప్పగలగాలి. నీవు నోటితో చెప్పినప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. హృదయంలో విశ్వసించినప్పుడు నీకు నీ నమ్మికను బట్టి నీకు నీతి కలుగుతుంది. నోటితో ఒప్పుకొనుటను బట్టి నీకు రక్షణ కలుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే మరి ఈ యొక్క హృదయములో విశ్వాసం ఉంచడం లేదా నమ్మిక ఉంచడం ఎలా జరుగుతుంది అని అంటే మరి ఇక్కడ కింద వచనాలలో మనము చూస్తే 14వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 10:14 ఇక్కడ చూసినట్లయితే, వాడు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేదురు, వినని వారు ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవాడు లేకుండా వారెట్లు విందురు. ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకి సెలవిస్తూ ఉన్నది ఏంటంటే, ఎవరైనా దేవుని సువార్తను ప్రకటించినప్పుడు మరి ఒక వ్యక్తి వినగలుగుతాడు, వినినప్పుడు విశ్వసించగలుగుతాడు, విశ్వసించినప్పుడు అది ఆ హృదయములో నమ్మిక కలిగజేస్తుంది. ఆ నమ్మిక చెప్పున ఆ వ్యక్తికి నీతి కలుగుతుంది. నోటితో ఒప్పుకోవడం వలన మరి రక్షణ కలుగుతుంది. అతను వినకపోతే ఎలాగా విశ్వసించగలడు అని దేవుని వాక్యం ప్రశ్నిస్తూ ఉంది. వినుట దేనిని గూర్చి వినాలి? యేసుక్రీస్తు ప్రభువారి సువార్త, రక్షణ సువార్తను గురించి వినాలి. రక్షణ సువార్తను గురించి విన్నప్పుడు వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఈ మాట మనం చూస్తాం రోమా 10:17లో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మరి ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేసినట్లయితే మనము దేవుని గూర్చి వినాలి, విన్న వాక్యం మరి నమ్మాలి, నమ్మినప్పుడు నీతి కలుగుతుంది, నమ్మినప్పుడు నోటితో ఒప్పుకోవాలి, అప్పుడు రక్షణ కలుగుతుంది. దేవుని కృప ద్వారా ఇదంతా కార్యం జరుగుతుంది. అయితే నీ భర్త విషయంలో మరి ఆయనకి చెప్పదగిన వ్యక్తి ఎవరు? మరి దేవుని వాక్యం వినాలి అని అంటే మందిరానికి రావడమో, టీవీలో వాక్యం వచ్చినప్పుడు వినడమో, లేకపోతే ఎవరైనా సువార్త ప్రకటించినప్పుడు వినడమో, లేకపోతే పాటల ద్వారా పాటల ద్వారా పాడినప్పుడు వినడమో, ఏదో ఒక కార్యం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 18 నుండి 20 వచనాలలో ఉన్న వాక్య భాగాన్ని ఒక్కసారి చూద్దాం. సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఏమనగా దేవుడు మన అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మనకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఏంటంటే, దేవునితో సమాధాన పడే పరిచర్య
దేవుడు మాకిచ్చారు అంటున్నారు పౌలు గారు. అంటే ఇదిగో మీరు దేవుణ్ణి ఎరగకుండా ఉన్నారు, దేవుణ్ణి నమ్మండి. దేవుణ్ణి నమ్మినప్పుడు దేవునితో మనం సమాధాన పడతాము. దేవునితో సమాధాన పడినప్పుడు మనము దేవుడు ఉండే ఆ నిత్యము సంతోషకరంగా ఉండే పరలోక రాజ్యంలోనికి చేరతాం. ఆ పరలోక రాజ్యం చేరడానికి మరి దేవుణ్ణి ఎరిగిన మనము దేవుని పక్షముగా ఆయన రాజ్యంలోనికి మనుషులు రావడానికి రాయబారులుగా ఉన్నాం. రాయబారుల యొక్క పని ఏంటంటే ఆ రాజ్యంలోనికి వెళ్ళడానికి ప్రజల్ని మరి ఓకే చేస్తారు. మరి మనము చూస్తే మనం ఒకవేళ అమెరికాకి వెళ్ళాలి అని అంటే ఒక ఎంబసీ ఉంటుంది, అమెరికన్ ఎంబసీ. అమెరికా దేశస్తులు ఒకళ్ళ ఆ ఎంబసీ ఆఫీస్లో ఉంటారు. వాళ్ళు ఎవరు అమెరికాకి రావాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ చూసి వీళ్ళు అమెరికాకి రావచ్చో లేదో అన్నది స్టాంపింగ్ వేస్తారు. అలాగే మనము కూడా ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనము అనేక మంది నరక పాత్రులైన వాళ్ళు నరకానికి మరి వెళ్ళిపోతారు చనిపోతే అన్న వాళ్ళని ఆ నరకంలోనికి వెళ్ళకుండా పరలోక రాజ్యంలోనికి వెళ్ళేటట్లుగా దేవుని సువార్తను ప్రకటించి దేవుని పక్షముగా ఒక అంబాసిడర్గా మనముంటూ వాళ్ళని పరలోక రాజ్యంలోనికి చేర్చే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఎక్కడికో వెళ్ళి ఈ పని చేయవలసిన అవసరం లేదు. కానీ మన ఇంట్లో ఉన్న మన పిల్లలు, మన భర్త దేవుని నమ్ముకున్నారా లేదా, నమ్ముకోకపోతే వాళ్ళని దేవుని రాజ్యంలో చేర్చే ఆ రాయబారి పని, ఒక అంబాసిడర్ పని దేవుడు మనకే అప్పచెప్పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే మరి దేవుని ప్రజలైన యూదులందరూ కూడా, దేవుని ప్రజలు ఇశ్రాయేలీలందరూ కూడా వాళ్ళు దేవునిని అంగీకరించకుండా ఉన్నారు. వారు దేవుని రాజ్యం పరలోక రాజ్యంలోనికి చేరకుండా మరి దేవుణ్ణి యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి నాకు మానని వేదనలు ఉన్నాయి, నేను నిజమే చెప్తున్నాను, నాకు చాలా దుఃఖంగా ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు. ఎందుకంటున్నారంటే తన తోటి సహోదరులు దేవునిని అరగకుండా ఆ నరక పాత్రులు అయిపోయారని బాధపడుతూ ఉన్నారు. మరి నీకు నీ భర్త ఆ నరకంలోనికి వెళ్ళిపోతూ ఉంటే నీకు ఆ బాధ లేదా? నా భర్త దేవుని నమ్మక మునుపు ఆయనను ఎప్పుడు చూసినా కూడా ఆయన నాకు ఎలా కనిపించేవారంటే ఆరని అగ్నిలో, ఆ బగబగా మండుతూ ఉన్న ఆ నరక అగ్నిలో కాలిపోతున్నట్టుగా కనిపించేవారు. నాకు చాలా దుఃఖం అనిపించేది. చాలా దుఃఖం అనిపించి ఆయన రక్షణ గురించి ప్రార్థన చేసేదాన్ని. నా భర్త రక్షణ గురించి ప్రార్థన చేసేటప్పుడు మరి దేవుని వాక్యాలు పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. 1 కొరింథీ 7వ అధ్యాయము 14వ వచనములో దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తూ ఉన్నది. 1 కొరింథీ 7:14. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది ఏంటంటే అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్యను బట్టి పరిశుద్ధపరచబడతారు. నేను ఈ వాక్యం పట్టుకునేదాన్ని, ప్రభువా నా భర్త అవిశ్వాసియే, నేను విశ్వాసిని, విశ్వాసి అయిన భార్యను బట్టి అవిశ్వాసి అయిన భర్త పరిశుద్ధపరచబడతారు అని రాయబడి ఉన్నది కదా, నా భర్తను పరిశుద్ధపరచు అని చెప్పి నా భర్త గురించి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. మరి నా భర్త మరి తెల్లవారి లేవంగానే ఆయన ఫస్ట్ చేసేది ఏంటంటే ఆయన మరి మొత్తం స్నానం అయ్యి పూజ అయితే కానీ మరి కాఫీ కూడా తాగేవారు కాదు. అలాంటప్పుడు ఆయన వెనకాతలే వెళ్ళి ఆయన చేస్తున్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు, దేవా ఈయన్ని క్షమించండి ప్రభువా, తెలియక చేస్తూ ఉన్నారు అని చెప్పి నేను ప్రార్థన చేసేదాన్ని. అలాగే నేను మరి దైవజనులు ఎవరన్నా ఇంటికి వచ్చి మాట్లాడినా లేకపోతే ప్రార్థన చేస్తామని అన్నా కూడా చాలా కోపం పడేవారు. వెంటనే నేను దేవుని దగ్గర క్షమాపణ అడిగేదాన్ని. మా బాబుకి బాగుండేది కాదు, మా బాబు 6 సంవత్సరాలకే చనిపోతాడు అనే భయంకరమైన వ్యాధి ఉండేది. ఆ వ్యాధిని బట్టి నేనేమో ఉపవాసంతో ప్రార్థన చేసేదాన్ని ఎక్కువగా. నా భర్త ఆయన మార్గంలో ఆయన ఉండేవారు.
మరి అలాంటి పరిస్థితుల్లో మరి బాబు బాగవ్వాలంటే నీ భర్త దేవుణ్ణి నమ్ముకోవాలి అని అన్నప్పుడు మరి నా భర్త రక్షణ గురించి ఇంకా పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. నేను అన్ని విషయాలలో కూడా సరి చేసుకున్నాను. ఎప్పుడైనా ఒక ప్రార్థన విజ్ఞాపన దేవుని దగ్గర చేసేటప్పుడు మొట్టమొదటగా మనల్ని మనము దేవుని దగ్గర సరి చేసుకోవాలి. నేను దేవునితో సెటరైట్ చేసుకునేదాన్ని. ఏమిటంటే నేను అంతకుముందు చాలా మరి కోపంగా, లేకపోతే ఈగోయిస్టిక్గా, చాలా గర్వముతో ఉండేదాన్ని. ఆ జీవిత విధానం అంతా కూడా మరి దేవుని కృపను పొందుకోలేనని చెప్పి అదంతా కూడా దేవుని దగ్గర క్షమించమని అడిగి ఒప్పుకొని దేవునికి ప్రార్థన చేశాను. నన్ను నేను దేవునితో సెటరైట్ చేసుకుని నాకు దేవునికి విరోధముగా నేను చేసే ప్రతి పనిని బట్టి క్షమాపణ పొందుకొని దేవుని రక్తంలో కడుగుకున్నాను. అది మొట్టమొదటిగా నేను చేసిన పని. దాని తర్వాత నా బాబు బాగవ్వాలి, నా భర్త రక్షణ పొందాలి, ఈ రెండు అంశాల గురించి పట్టుదలతో ఉపవాసంతో ప్రార్థన చేసేదాన్ని. ఒక దినాన ఒక వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. 1 పేతురు 3వ అధ్యాయం 1-2 వచనాలు. అక్కడ ఉన్న వాక్య భాగం ఒకసారి చూద్దాం. 1 పేతురు 3వ అధ్యాయం 1-2 వచనాలు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండగానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఇక్కడ ఈ వాక్యం చదివేటప్పటికీ, ఈ వాక్యం వింటూ ఉండేటప్పటికీ నాకు చాలా లోపల సంఘర్షణ కలిగింది. నేను అన్ని విషయాలలో దేవుని దగ్గర నేను సెటరేట్ చేసుకున్నాను, కానీ నా భర్త మాట వినే విషయములో, లేకపోతే భర్తకు విధేయత చూపించే విషయములో నేను ఎంత మాత్రము కూడా మనసు అంగీకరించేది కాదు. ఇద్దరము డాక్టర్స్మే, ఇద్దరం కూడా చక్కగా చదువుకున్నాం, డాక్టర్స్గా జాబ్ చేస్తూ ఉన్నాం, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం, ఇద్దరం సంపాదిస్తున్నాం. ఆయనకి నేను లోబడడం ఏంటి అని చెప్పి నాకు అహం అడ్డొచ్చేది. కానీ ఇక్కడ నా భర్త రక్షణకి వాక్యం అక్కరలేదు, భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చాలు. వాక్యం అక్కర్లేకుండా దేవుని దగ్గరికి తమ భర్తలను రాబట్టవచ్చు. విధేయత చూపించే మనసు నాకు ఇవ్వు అని చెప్పి ప్రార్థించాను. 3 రోజులు అదే ప్రార్థన. ఇంకా ఏ ప్రార్థన వదిలేశాను. బాబుకు బాగవ్వాలి ప్రవ్వా అన్నది వదిలేశాను. నా భర్తకు రక్షణ ఇవ్వండి ప్రవ్వా అన్నది చేయలేదు. ఇంకా నాలోనే మార్పు కావాలి, నాకు నా భర్తకు లోబడే మనసు ఇవ్వండి ప్రవ్వా అని ప్రార్థించాను, విలిపించాను దేవుని సన్నిధిలో. దేవుడు నాకు అప్పుడే ఇంకా చాలా వాక్యాలు దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడే ఒబీడియన్స్ అని జాక్ పూనెన్ గారు రాసిన చిన్న పుస్తకం నేను చదవడం జరిగింది. అందులో మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 5:22లో ఉంటుంది కదా, ప్రభువునకు వలె మీ భర్తలకు లోబడండి. అరే, భర్తలకు లోబడ్డం అంటే దేవుడికి ఎలా లోబడతామో అలా లోబడాలా? నాకు చాలా భయం వేసింది. అసలు లోబడ్డం అంటేనే ఇష్టం కానీ మనస్తత్వం కలిగిన వ్యక్తిని నేను ప్రభువునకు వలె భర్తలకు లోబడ్డమా అనుకున్నాను. ఇంకా వీళ్ళకి ఏంటి తెలుసు, చాలా విషయాలు వీళ్ళకి తెలీదు, మాకే తెలుసు చాలా విషయాలు అనుకుని కొన్ని విషయాలలో వాళ్ళు వద్దన్నా కూడా నేనే డెసిషన్ తీసుకునేదాన్ని. అయితే అక్కడే 24వ వచనములో ఎఫెసీ 5:24లో ఏమని ఉందంటే, ప్రతి విషయములోనూ నీ భర్తకు లోబడవలెను. అన్ని విషయాలలో, ప్రతి విషయములో. ఆ మాట చూసేటప్పటికి, వినేటప్పటికి, చదివేటప్పటికి, ధ్యానం చేసేటప్పటికి బద్దలైన బాంబు బ్లాస్ట్ అయినట్టుగా అనిపించింది. ఎందుకంటే ప్రతి విషయంలో భర్తకు లోబడ్డం చాలా కష్టం అని అనిపించింది. కానీ దేవుని వాక్యం స్పష్టంగా ఉంది. భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన, విధేయత కలిగిన ప్రవర్తన భర్తను దేవుని దగ్గరికి తీసుకొస్తుంది. నా భర్త రక్షణ పొందాలి, నా భర్త ఆ నరకంలోకి వెళ్ళకూడదు, ఆ అగ్ని జ్వాలలో అగ్ని ఆరదు, పొడుగు చావదు అన్న అంత భయంకరమైన నరకంలోనికి, నిత్యము ఉండే ఆ నరకంలోనికి నా భర్త వెళ్ళకూడదు. విధేయత చూపించాలని డిసైడ్ చేసుకున్నాను, విధేయత చూపించాను.
ఎదురు మాట్లాడడం మానేశాను. ఇంకా అది డెసిషన్ తీసుకున్నాను. ఆ మూడో రోజుని నేను నా భర్తకి భోజనం పెడుతూ నేను అక్కడ ఏదో పని చేసుకుంటూ ఉన్నాను. నా భర్త ఏదో మాట్లాడుతున్నారు. ఏదో మాట్లాడుతూ ఉంటే దానికి అక్కడ విషయం ఎలాగొచ్చిందంటే, చిన్న విషయానికి పెద్ద కారణం లేకుండా తిడుతున్నారు. తిడుతున్న నా భర్తను వింటూ ఉంటే నాకు చాలా అసలు ఏంటి ఇది కారణం లేకుండా ఇలా మాట్లాడుతున్నారు. ఇదివరకటి మనసు నాలో పైకి వస్తూ ఉంది. కానీ దేవుడు ఎదురు మాట్లాడవద్దు, ఎదురు మాట్లాడవద్దు. నా అంతరాత్మ చెప్తా ఉంది, నువ్వు ఎదురు మాట్లాడకూడదని డిసైడ్ చేసుకున్నావు కదా, భర్తకు లోబడాలని. నేనేం మాట్లాడలేదు, కామ్గా ఉండిపోయాను. ఇంకా మాట్లాడుతున్నారు, ఇంకా ఆయన తిడుతూ ఉన్నారు, నేను కౌంటర్ వేయలేదని. దేవా యేసయ్య చూడండి, నేను కౌంటర్ అయిపోతే ఆయన ఇంకా మాట్లాడతారు అని అంటున్న సందర్భంలో నువ్వు నాతో నువ్వు జయించాలి, నువ్వు జయించాలి, నువ్వు నాతో కనెక్ట్ అయి ఉండు అని అన్నప్పుడు నేను అలాగే దేవునితో నేను మాట్లాడుకుంటా, ప్రభువా నీకు స్తోత్రం అనుకుంటా. ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. నేను ఆయన్ని పట్టించుకోకుండా నా మనసులో దేవుని స్తుతించుకుంటా ఉన్నాను. నేను చేస్తున్న పనిలోనే నేను కామ్గా ఉండిపోవడం చూసి ఆశ్చర్యపోయారు నా భర్త. ఏమైంది, ఉపవాసంగానే ఉన్నావా అని అడిగారు. ఎందుకంటే అంత కామ్గా ఉండడం ఎప్పుడు జరగదు కాబట్టి. అవునండి అని అన్నప్పుడు ఆయన అన్నారు కదా, నువ్వు రోజు ఉపవాసం ఉండు, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అని అన్నారు. ఆ మాట ఇప్పుడైతే నాకు చాలా నవ్వు వస్తుంది. కానీ ఆ టైంలో మాత్రం ఏంటి ఈయన ఇలా అంటున్నారు అని అనుకున్నాను. అప్పటి వరకు నా బాబు గురించి చేసిన ప్రార్థన ఒక 3 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాను. కానీ ఎప్పుడైతే నా భర్తకు నేను లోబడ్డం మొదలుపెట్టానో, నా భర్తకు ఎదురు చెప్పడం మానేశానో, నా బాబులో గొప్ప మార్పు కలిగింది. త్వరగా దేవుడు కార్యాలు చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు, నా బాబుకి మరణకరమైన జబ్బు ఉన్నదని దాని గురించి ప్రార్థన చేస్తున్న నాకు ధైర్యం కలిగింది. బాబుకి ఆ డిసీజ్ పోయిందనే నమ్మకం కలిగింది. వెంటనే మరొక డాక్టర్, అంటే ఒకవేళ మీకు అవసరమైతే మా దగ్గరికి రాకుండా కానీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఇచ్చారు. ఆ డాక్టర్ని సంప్రదించి అక్కడికి వెళ్ళడానికి మరి నా భర్తను ఒప్పించి వెళ్ళినప్పుడు అద్భుతం ఆ బాబుకి ఆ డిసీజ్ లేకుండా దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3 సంవత్సరాలుగా ఎంతో మరి కన్నీరుతో విలపిస్తూ నా బాబు బాగవ్వాలని, నా బాబు చనిపోకూడదని ప్రార్థించిన ప్రార్థనకి జవాబు నాకు ఎప్పుడు వచ్చిందంటే, నా భర్తకి నేను విధేయత చూపించినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం ఎప్పుడు కూడా సత్యం. దేవుడు ఒక మాట సెలవిచ్చాడంటే అందులో ఆశీర్వాదం ఉంటుంది. నీ భర్తలకు లోబడి ఉండండి అంటే అది చిన్న విషయం కాదు. ఆ విధేయత చూపించడంలో మనకి చాలా శక్తి కావాలి, అందులో చాలా బలం ఉన్నది. ప్రభువునకు వలె విధేయత చూపించడం. మీరు ఒకవేళ ఇంతవరకు ప్రాక్టీస్ లేకపోతే ప్రాక్టీస్ చేయండి. దేవుడికి ఎలాగ విధేయత చూపిస్తారో భర్తకు విధేయత చూపించండి. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా గొప్ప విజయాలు అయిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన మీ భర్తల ఎడల కలిగి ఉండండి. ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రార్థనా పాయింట్లన్నీ స్తుతి అంశాలుగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా జీవితంలో అదే జరిగింది. అంతేకాదండి, ఇంకా అద్భుతమైన కార్యం నేను చెప్పబోతా ఉన్నాను. ఏంటంటే, ఎప్పుడైతే మా బాబుకు బాగాలేదో మరి ఒక ఆమె చెప్పారు ప్రవచనాత్మకంగా, 40 రోజుల్లో ఇంకా అద్భుతమైన కార్యం మీరు చూస్తారు అని నా భర్తతో చెప్పినప్పుడు అప్పటి వరకు లేని మరి ఒక మాట అన్నారు. ఈ 40 days మీ దేవుడు కదా నా బిడ్డను బాగు చేశాడు, నీ దేవుడికి థ్యాంక్స్ చెప్తా ప్రార్థనలో ఉంటానని అన్నారు. హల్లెలూయా. 3 రోజులు మరి 40 days ఫాస్టింగ్ ప్రేయర్, ఒక పూట ప్రార్థన మొదలుపెట్టాము. ఆయనకి ప్రార్థన రాదు, ఆయన డ్యూటీకి వెళ్ళేవారు. వచ్చి మధ్యాహ్నం నుంచి మరి ఫాస్టింగ్లో ఉండేవాళ్ళం. నైట్ అంతా మార్నింగ్ మళ్ళీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళేవారు అనమాట. అయితే అలాగా నా భర్త ఉపవాసముతో ప్రార్థనలో నాతో ఉన్న దినాలలో 3వ రోజు ఏం జరిగిందంటే ఒక అద్భుతం జరిగింది. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఆయనకు ప్రార్థన రాదు, మోకాళ్ళ మీద ఉండేవారు. ప్రార్థన చేస్తూ ఉంటే దబ్బని శబ్దం వినిపించింది. ఏం జరిగిందని చూసేటప్పటికి నా భర్త కింద పడి ఉన్నారు. పిలిచాను, పలకలేదు, కదిపాను, కుదుపాను, పలకలేదు. దేవుడు మాట్లాడుతున్నారు, నీ భర్తను నేను దర్శించానని. వెంటనే దేవానికి స్తోత్రం, సౌలు దర్శించినట్టుగా దర్శించు ప్రభువా, నా భర్త నన్ను అడిగావు కదా
అని అన్నప్పుడు వెంటనే నా భర్తతో యేసయ్య మీతో ఉన్నారండి అని చెవిలో గట్టిగా చెప్తూ యేసయ్య అనండి అని అంటూ ఉంటే ఆయన యేసయ్య అండం మొదలుపెట్టారు. కళ్ళు తెరవలేదు, నోటి మాట రాలేదు, తొసిపోతున్న నోటితో అలాగే అంటూ ఉంటే దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు. ఆయన చేసిన పాపములన్నీ కూడా ఒప్పింప చేయడానికి. ఆయనతో చెప్తా ఉంటే ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. 20 నిమిషాలలో తెలివి వచ్చింది. అంబాబాయ్ ఏం జరిగింది అని భయపడిపోతా అడుగుతున్నారు. నేనేం ఆతృతంగా ఏం జరిగిందని నేను అడుగుతూ ఉన్నాను. బలమైన సుడిగాలి లాంటి గాలి వచ్చి నన్ను తాకింది, అంతే నేను కింద పడిపోయానన్నారు. అప్పుడు నాకు అర్థమైంది పరిశుద్ధాత్మదేవుడు ఆ పెంతెకొస్తు దినాన్ని ఎలాగా మరి ఆ గొప్ప గాలి వలె వీచిన శబ్దంతో వచ్చిందో అదే మరి మేనిఫెస్టేషన్ నా భర్తలో జరిగిందని, నా భర్త దేవుని శక్తిని చూసి ఒక్కసారిగా ఆయన భయపడిపోతూ ఉన్నారు. అంబాబోయ్ ఇంత గొప్ప శక్తి మీ దేవుడిది, ఈ దేవుడిది అనుకుని మీ దేవుడు అన్న ఆయనల్లా దేవుడు అండం మొదలుపెట్టారు. నేను దేవానికి స్తోత్రం అని ప్రార్థన చేసి ముగించంగానే ఆయన ప్రార్థన మొదలుపెట్టారు. ఆ దినం మొదలుకొని ఆయన దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు. ఆయన దేవునికి అంకితం అయిపోయారు. ఆయన స్వార్థ ప్రకటించకుండా ఉండలేరు, ఆయన వాక్యం చదవకుండా ఉండలేరు. ఇప్పుడు ఆయన మరి జాబ్ చేసుకుంటూనే మరి ప్రాక్టీస్ చేస్తున్న క్లినిక్లో, తన సొంత క్లినిక్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరికి కూడా మరి సువార్త చెప్పకుండా ఆయన ఉండలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. భర్తల రక్షణ భార్యల బాధ్యత. భర్తల రక్షణ భార్యల బాధ్యత. నా భర్తను రక్షించిన దేవుడు నీ భర్తను రక్షిస్తాడు. నా భర్త ఒకానొకప్పుడైతే నా గొంతులో ప్రాణం ఉండగా నీ దేవుని నమ్మను అన్న వ్యక్తిని దేవుడు మార్చాడు. విశ్వాసిగా కాదు, గొప్ప సేవకునిగా మార్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ భర్తను కూడా దేవుడు రక్షిస్తాడు. పట్టుదల పట్టు. మొదటగా నీలో మార్పును దేవుడు కావాలంటున్నాడు. నీలో ఓర్పు ఉందా, సహనం ఉందా, విధేయత ఉందా? నీ భర్త పట్ల ప్రేమ ఉన్నదా? నీ భర్త పట్ల ప్రేమ ఉంటే, దేవుడి పట్ల ప్రేమ ఉంటే దేవుని ఆజ్ఞను నువ్వు లోబడతావు. దేవునికి లోబడినట్టుగా నీ భర్తకు లోబడతావు. నీ భర్త గురించి ప్రార్థిస్తావు. నీ భర్త రక్షణలోనికి రావడానికి నీ విధేయత, నీ భయముతో కూడిన ప్రవర్తన మాత్రమే నీ భర్తను దేవుని దగ్గరికి రాబడుతుంది. నా భర్తకు రక్షణ ఇచ్చిన దేవుడు నీ భర్తకు కూడా రక్షణ ఇస్తుంది. ఒకవేళ పిల్లలకి రక్షణ లేకపోతే వారికి కూడా రక్షణ ఇస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, నా భర్త రక్షణ లేని టైంలో ఎంతో వ్యతిరేకంగా నీ కొరకు ఉండేవాడు తండ్రి. అలాంటి నా భర్తను కనికరించి తను వెతకకపోయినా ఇదిగో ప్రభువా నన్ను ఏర్పాటు చేసుకుని పట్టుదలతో నా భర్త గురించి ప్రార్థన చేయడానికి ప్రభువా నీ కృపనిచ్చావు. ప్రభువా యేసయ్య, పరిశుద్ధాత్మదేవ నీ సహాయముతో నా భర్తను రక్షించావు. ప్రభువా యేసయ్య, నా భర్తను రక్షించిన దేవా, ఈ వాక్యము చూస్తున్న బిడలో ఎంతమంది భర్తల రక్షణ గురించి ప్రార్థిస్తున్నారో వాడి భర్తలకు రక్షణ దయచేయమని బతిమాలుకుంటున్నాం. విధేయత, భయముతో కూడిన విధేయత, పవిత్ర ప్రవర్తన బిడలకు దయచేయమని, వారి భర్తలకు కూడా నా భర్తకు రక్షణ ఇచ్చినట్టే రక్షణ దయచేయమని నజరేయుడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.